కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహించిన క్యాన్సర్ క్యాంప్లో సుమారు 120 మందికి పరీక్షలు నిర్వహించి 50 మందికి పెప్స్మియర్ టెస్టులు నిర్వహించినట్లు కాకినాడ గైనకాలజీ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏఎల్ సత్యవతి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని, 120 మందికి స్క్రీనింగ్ క్యాంప్లో 50 మందికి పెప్స్మియర్ టెస్టులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ సొసైటీ సభ్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అండ్ దానిలో ఒక 50 మంది వరకు పెప్స్మియర్స్ చేసి టెస్టింగ్కి పంపడం జరిగింది. సో దీనికి డిఎంహెచ్ఓ నరసింహనాయక్ గారు, సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు అండ్ ప్రిన్సిపల్ నరసింహం గారు అండ్ కాకినాడ సొసైటీ ప్రెసిడెంట్, గైనిక్ సొసైటీ ప్రెసిడెంట్ అనురాగమయ్య గారు, సెక్రటరీ నేను డాక్టర్ సత్యవతి అండ్ మిగతా సభ్యులు వనజ, హిమబిందు అండ్ కరుణ అండ్ జూనియర్ డాక్టర్స్ పార్వతి, రాహిత్య అండ్ శ్యామల వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అండ్ మరియు పిహెచ్సి డాక్టర్ అర్చన అండ్ పిహెచ్సి సిబ్బంది అండ్ సృజన హాస్పిటల్ సిబ్బంది కూడా సహాయం చేయటం జరిగింది. వీళ్ళందరి సహాయంతో సక్సెస్ఫుల్గా మేము నిన్న క్యాంపు నిర్వహించాం. క్యాంపు సందర్భంగా మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించవచ్చు. దీనికి టీకా లభ్యంగా ఉంది. సో టీకా వేసుకోవచ్చు. లేదంటే ఎర్లీగా ప్రతి సంవత్సరం కానీ అట్లీస్ట్ పెప్స్మియర్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చేయించుకుంటే కనుక అండ్ క్యాన్సర్ బారిన పడటం కానీ దానివల్ల మరణాలు కానీ పూర్తిగా ఆపొచ్చు. మా ధ్యేయం కూడా అదే. 2030 నాటికి సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణాలు అండ్ ఈ వ్యాధి తీవ్రత పూర్తిగా నివారించాలనే మా ఉద్దేశం. దానితోనే ఆ ఉద్దేశంతోనే మేము ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా ఇలా చేస్తూ ఉంటాము. అండ్ దీనికి సహకరించిన అందరికీ మా కృతజ్ఞతలు.